జిల్లా బరగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లిపోయింది. జిల్లాలో అర్హులకి సంక్షేమ పథకాలు అందట్లేదని, రైతులకి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని కాటసాని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే విమర్శలకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఆ డైలాగ్ వార్ ని చూద్దాం. మీ టైంలో ఏ ఒక్క ఎకరా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క ఎకరా ఏదైనా కూడా అసైన్మెంట్ కింద భూములు ఇచ్చినారా? మీరు ఏదైనా పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచన ఏదైనా వచ్చిందా మీకు? ఏదైనా మీరు ఇచ్చిన పథకాలు ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఒక్క పెన్షన్ ఏదైనా ఈరోజు వరకు ఏమన్నా కూడా చనిపోయిన వాళ్ళకు కానీ, వితంతు పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, లేదంటే వృద్ధులకు సంబంధించిన పెన్షన్ కానీ ఏ ఒక్కటి ఏది ఇచ్చినారు? ఏది కూడా ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు మీరు చేసినటువంటి దుర్మార్గం వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఎక్కడ పొలాలు పోతాయో తెలియదు, ఎవరి పురికాట్లు మారుతాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు పంచినటువంటి కరపత్రాలు పాంప్లెట్, ఇదిగో ఈ పాంప్లెట్ చూడు అంతా మీ వాయిని. మళ్ళీ మాటలు కోటలు దాటేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏదనంటే గొడ్డల పార్టీ అని. నిన్న నువ్వే ఒప్పుకుంటావు కదా గొడ్డల పార్టీ, తెలుగుదేశం సైకిల్ గొడ్డల పార్టీ అని. ఇప్పటికైనా కూడా అంటే అదే ధ్యాసలో ఉన్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు, గొడ్డల పార్టీ అంటే సైకిలే గొడ్డల పార్టీ అనేది ఈరోజు ఆయన మాటల్లోనే అర్థమవుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా కూడా ప్రజలు గమనించండి. అసలు గొడ్డల పార్టీ మీది, సొంత బాబాయిని సంపాదిస్తామా? గొడ్డల పార్టీ మాదంట. గొడ్డల పార్టీకి మీకు ఆల్రెడీ నామకరణం చేసినాము. యావత్ భారతదేశం అంతా చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తా ఉన్నారు గొడ్డల పార్టీ. వివేకానంద రెడ్డి హత్యలు చేసి నారా చరిత్రను రాపించివి. ఆఖరికి నువ్వు ఎటువంటి పార్టీవి? నీ సొంత కార్యకర్తనే కాలు చేతులు నరికించివి.